ఒక గిరిజన ప్రాంతం నుండి వచ్చారు. అక్షరం ముక్క రాదు, కాళ్ళకి చెప్పులు లేవు. వెళ్ళి పద్మశ్రీ అవార్డు తీసుకున్నారు. వాట్, పద్మశ్రీ అవార్డా? ఎస్, పద్మశ్రీ అవార్డే. ఈవెన్ రాష్ట్రపతి, ప్రధానమంత్రి అందరూ నమస్కారం చేశారు. అంత రెస్పెక్ట్ చెందింది ఈవిడికి. డిగ్రీలు లేవు, ఇంగ్లీష్ రాదు, కానీ ప్రకృతి మీద ఉన్న అపారమైన ప్రేమతో గొప్ప నాలెడ్జ్ సంపాదించుకున్నారు. ఎంత నాలెడ్జ్ అంటే ఈవెన్ సైంటిస్టులు కూడా ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఎవరివిడ అనుకుంటున్నారా? ఈవిడే తులసి గౌడ, ఆల్సో నోన్ యాజ్ ది ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఫారెస్ట్. ఏదో అన్ని ఫెసిలిటీస్ ఉండి గొప్పగా సాధించేసి జస్ట్ లైక్ దట్ వెళ్ళి అవార్డు పొందుకున్న వ్యక్తి కాదు. లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. కర్ణాటకలోని ఒక పేద గిరిజన కుటుంబంలో జన్మించారు. 2 to 3 years ఉన్నప్పుడే ఫాదర్ చనిపోయారు. సో తెలిసిందే కదా, పూర్ బ్యాక్డ్రాప్లో ఉన్నారు అండ్ ఫాదర్ కూడా చనిపోయారు. సో ఇలాంటప్పుడు స్కూల్కి వెళ్ళే సపోర్ట్ ఈవిడికి లేదు. సో వాళ్ళ మదర్కి సపోర్ట్ చేద్దామని చెప్పి వాళ్ళ మదర్తో కలిసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో డైలీ లేబర్ కింద మొక్కలు నాటే పనికి వెళ్ళేవాళ్ళు. ఓల్డెన్ డేస్ కదా, తక్కువ ఏజ్లోనే మ్యారేజ్ కూడా చేశారు. కానీ మ్యారేజ్ అయిపోయిన కొన్ని సంవత్సరాలకి హస్బెండ్ కూడా చనిపోయారు. వింటున్న మనకి ఎంత బాధాకరంగా ఉందంటే ఆ సిచ్యువేషన్లో ఈవిడ ఎలా ఉండుంటారు, ఎంత కష్టపడి ఉంటారు, ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు. ఒంటరి మహిళ, రోజు పనికి వెళ్ళాలి. ఎటు చూసినా విత్తనాలు, చెట్లు, అడవే. సో వాటిని చూస్తూ ఉండగా ఇంకా వాటి మీద ఈవిడికి ఇంట్రెస్ట్ పెరిగింది. ఇంకా వాటి గురించి తెలుసుకోవాలి, నాలెడ్జ్ పెంచుకోవాలని చెప్పి ఆలోచన వచ్చింది. ఈవిడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో స్టార్టింగ్ ఒక వాలంటీర్గా జాయిన్ అయ్యారు. అప్పుడు ఆవిడ చేసే డ్యూటీ ఏంటంటే విత్తనాలు తీసుకొని వాటిని మొక్కలుగా తయారు చేసే డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యారు. సో మెల్లమెల్లగా కొంచెం కొంచెం నాలెడ్జ్ సంపాదించుకుంటూ వచ్చారు. అండ్ ఒక 35 years ఇలా వాలంటీర్గా పనిచేసిన తర్వాత ఈవిడ్ని పర్మనెంట్ ఎంప్లాయీ లాగా జాయిన్ చేసుకున్నారు. పర్మనెంట్ ఎంప్లాయీ లాగా మారిన తర్వాత ఒక 15 years వరకు ఆ డిపార్ట్మెంట్లో వర్క్ చేసి ఫైనల్గా రిటైర్ అయ్యారు. సూపర్ పవర్స్ ఆఫ్ మిస్ తులసి గౌడ. ఈవిడకున్న గొప్ప స్పెషాలిటీ ఏంటంటే ఒక చెట్టును కానీ ఒక మొక్కను కానీ మనం చూపించినప్పుడు వెంటనే దాని పేరు చెప్పేస్తారు. పేరు చెప్పడం మాత్రమే కాదు, ఎలాంటి వాతావరణంలో పెరుగుద్ది, లేదంటే దానివల్ల ఉన్న మెడికల్ వాల్యూస్ ఏంటి, ఇంకా చాలా విషయాలు ఆ చెట్టు గురించి లేదంటే మొక్క గురించి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మొత్తం అన్ని డీటెయిల్స్ గూగుల్ చెప్పినట్టు చెప్పేస్తారు. అంత నాలెడ్జ్ పెంచుకున్నారు ఈవిడ. ఇదే నాలెడ్జ్ మనం సంపాదించుకోవాలంటే ఎన్ని చదువులు చదవాలో, ఎన్ని ప్రాక్టికల్స్ చేయాలో. కానీ ఈ ఫెసిలిటీస్ అన్నీ ఆవిడకి లేవు. కానీ చెట్ల మీద ఉన్న ప్రేమతో, వాటి మీద ఉన్న ఆసక్తితో ఒకదాని తర్వాత ఒకటి అన్నీ తెలుసుకుంటూ వచ్చారు. అండ్ ఈవెన్ ఐఐటీస్ నుండి కానీ వేరియస్ యూనివర్సిటీస్ నుండి కానీ ప్రొఫెసర్స్ ఈవిడ దగ్గరికి వచ్చి చాలా విషయాలు తెలుసుకునేవాళ్ళు. అందుకనే ఈవిడ్ని ది ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఫారెస్ట్ అంటున్నారు. ద మ్యాసివ్ అచీవ్మెంట్స్. ఈవిడ తన లైఫ్లో 30,000కి పైగా మొక్కలు నాటారు. మొక్కలు నాటడం మాత్రమే కాదు కదా, వాటిని పెంచి పెద్ద వృక్షాలుగా మార్చారు. అండ్ ఈ రోజు మనం చూసే కొన్ని అడవులైతే ఈవిడ చేతుల ద్వారా నాటబడ్డాయి. ద రికగ్నిషన్. 60 ఏళ్లకు పైగా ప్రకృతి మీద ఉన్న ప్రేమతో వాటి మీద చేసిన రీసెర్చెస్ని అండ్ ప్రకృతి కోసం చేసిన సేవలను గుర్తించి 2021లో ఈవిడ్ని పద్మశ్రీతో గౌరవించారు. ద మోస్ట్ ఐకానిక్ మూమెంట్. ఈవిడ పద్మశ్రీ అవార్డు తీసుకుంటానికి ఢిల్లీ వెళ్ళినప్పుడు తన గిరిజన సంస్కృతిని మరవలేదు. సో వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్లో నుండి కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా అవార్డు తీసుకుంటానికి వెళ్ళారు. ఎటువంటి గర్వం లేదు, ముఖంలో అమాయకమైన ప్రశాంతమైన చిరునవ్వుతో అవార్డు తీసుకున్నారు. తులసి గౌడ గారి లైఫ్ స్టోరీ నుండి మనం తీసుకోవాల్సిన కీ టేక్అవేస్ ఏంటి? సింపుల్గా మనం ఒకటి ఆలోచిద్దాం. ఆ రోజుల్లో ఏ అవైలబిలిటీ లేదు, చదువుకోవడానికి ఏ ఆప్షన్స్ ఆవిడకి లేవు, కానీ ఆవిడ ఎంత సాధించారు. ఈ రోజులో మనకి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, మనం ఏం సాధించలేకపోతున్నామే అని కూడా మనం అనుకోవచ్చు. వెయిట్, ఆ రోజులు ఈ రోజులు కంపేర్ చేద్దాం. ఆ రోజుల్లో లైక్ పాత రోజులు అంటే ఎగ్జాంపుల్ మరీ పాత రోజులు కొడుతూ మన ఫాదర్ చదువుకునే ఏజే తీసుకుందాం. సో ఆ రోజుల్లో ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ చదివారంటే లైక్ ఆల్మోస్ట్ వాళ్ళు గొప్ప చదువు చదివినట్టే. బికాస్ ఆ రోజుల్లో డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ కానీ చేయడం చాలా రేర్. సో వాళ్ళకి ఏమయ్యేది, ఆటోమేటిక్గా వాళ్ళకేంటి చేసే జాబ్స్ కానీ బిజినెస్ కానీ మంచిగా సక్సెస్ అయ్యేవాళ్ళు. ఎందుకు, ఉన్న లిమిటెడ్ థింగ్స్లోనే వాళ్ళు గొప్పగా చదువుకున్నారు. కానీ ఈ రోజుల్లో ఇంటర్మీడియట్ డిగ్రీ అనేవి బేసిక్ థింగ్స్లా మారిపోయినాయి ఈ రోజుల్లో. సో అందరికీ ఇంటర్మీడియట్ ఉంటుంది, లేదంటే అందరికీ డిగ్రీస్ ఉన్నాయి ఈ రోజుల్లో. సో మనకి మంచి జాబ్స్ ఎలా వస్తాయి, లేదంటే మనం మంచి పొజిషన్కి వెళ్ళగలమంటే సింపుల్, ఒకటి ఆలోచిద్దాం. డిమాండ్ ఉంది, సప్లై ఇంకెక్కువ ఉంది. సో డిమాండ్ కంటే ఎక్కువ ఉన్న సప్లైలో నువ్వెలా గొప్ప పొజిషన్కి వెళ్ళగలవు. ఈ రోజుల్లో ఎంప్లాయర్స్ కోరుకునేది ఏంటంటే నీకు యాన్సిలరీ థింగ్స్ అన్నింటిలో జనరల్ నాలెడ్జ్ ఉండాలి అండ్ పర్టికులర్ ఏరియాలో స్పెషల్ నాలెడ్జ్ ఉండాలి. సో ఏదో ఒక ఏరియాలో ఫుల్ నాలెడ్జ్ ఉండాలి. సో సింపుల్గా చెప్పాలంటే అన్ని ఏరియాస్లో ఐడియా ఉండాలి, ఏదో ఒక ఏరియాలో స్పెషల్ నాలెడ్జ్ ఉండాలి. అలా ఉంటేనే ఎంప్లాయర్ మనం తీసుకోగలడు. సో ఈ రోజుల్లో ఏ కోర్స్ చేసినా సరే ఖచ్చితంగా ఏదో ఒక స్పెషలైజేషన్ స్కిల్ అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే మనం మార్కెట్లో నిలవగలం. మరీ మోటివేషన్లా ఉందా? ఉండొచ్చు, ఇట్స్ అ ఫ్యాక్ట్. ఈ రోజుల్లో మనం మంచిగా ఒక పొజిషన్లో ఉండాలంటే ఆటోమేటిక్గా అందరినీ జయించుకుంటూనే వెళ్ళాలి. లైక్ ఇట్స్ అ బ్యాటిల్, వార్.
సో మనం ఆ పొజిషన్కి వెళ్ళాలంటే ఇది ఒక స్పెషల్ నాలెడ్జ్ లైక్ స్పెషల్ స్కిల్స్ ఖచ్చితంగా మనకు ఉండాలి. సో ఫోకస్ ఆన్ దోస్ స్పెషల్ స్కిల్స్. జనరల్ థింగ్స్ అందరికి ఉంటాయి అండ్ అందరికీ ఉండాలి కూడా. అవి ఒక స్పెషల్ స్కిల్ ఏం కాదు. సో జనరల్ థింగ్స్లో మనం ఉండాలి అండ్ ఖచ్చితంగా ఏదో ఒక స్పెషలైజ్డ్ ఏరియాలో మనకు మంచి నాలెడ్జ్ ఉండాలి. అప్పుడే మనం అందరికంటే ఎక్కువగా స్టాండ్ అవుట్ అవ్వగలం, మంచి పొజిషన్కి రాగలం. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.